ఇటువంటి నర్సరీలకి అంటే ఎక్కువ పెద్ద మొత్తం నర్సరీ కాబట్టి ఇక్కడ నారు పెంచుతున్నారు. ఇది సాయిల్ ప్రాబ్లం మెయిన్. ఇటువంటి నేలలే అనుకూలమైన నేలలు కాదు. అందులో ఈ 4 రోజుల వర్షాల వల్ల మొలక శాతం బాగానే ఉన్నా కానీ మొక్కలు ఉల్టా పల్టాగా వేరు సాగక పెరగక ఇట్లా ఎల్లోయిష్ ఒక తెగులు వచ్చినట్టు వస్తున్నాయి. బాగున్న మొక్కలు బాగానే ఉన్నాయి. సో ఇలా ఉన్న తేమ ఎక్కువయ్యి ఇలా ఉన్న వాటికి నాకు తెలిసి సింపుల్గా అయితే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు రెడామిల్ గోల్డ్ ఇవన్నీ కొట్టే ఉంటారు. సింపుల్గా అయితే కోనికా కొడితే కాజుగా మైసిన్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఏదైతే అది ఈ తెగులు ఏదైతే ఇది ఉందో దీని అంతటిని తట్టుకొని నిలబడాలంటే ఈ తేమ మీద వేరు కాండం కుళ్ళుడు రాకుండా ఉండాలి. దానివల్ల ఫంగస్ పెరగకుండా ఉండాలి అంటే CO2 కాపర్ ఆక్సిక్లోరైడ్ అవసరం. అదైతే క్లియర్ చేసేస్తుంది, సమస్యని పెరగకుండా మొక్క చనిపోకుండా చూస్తుంది. కాజుగా మైసిన్ వేరుకులుడు రాకుండా ఈ ఎల్లోయిష్ తిరిగిపోయి పసుపు కలర్ తిరిగిపోయి ఉంటుంది. ఇది సింపుల్, ఒక 250 రూపాయలు 2 ట్యాంకుల డోస్తో క్లియర్ అయింది. లేదా నిన్న చెప్పినట్టు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ నుంచి ప్రోమోసిల్, అది అన్ని రకాల తెగులకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. రూపాయి ఎక్కువైనా కానీ పెద్ద మందులే వాడదాము. సొంతంగా నారు పెంచుకునే చిన్న రైతులైనా పెద్ద రైతులైనా ఇటువంటి నర్సరీ రైతులైనా సొంతంగా పెంచుకునేవాళ్ళు ఇటువంటి సమస్యలు తప్పకుండా ప్రోమోసాల్ ఒకటి లేదా డబ్బులు ఎక్కువైన తర్వాత మనం తెచ్చుకొని మిగిలింది చేలో కొట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. టాప్ టెక్నికల్ ప్రోమోసాల్లో ఉన్నటువంటి ఏదైతే పనిచేస్తుందో ఏదైతే టెక్నికల్గా ఉందో ఆ ప్రోమోసాల్ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో అదే రేంజ్లో మనకి కస్టోడియా కూడా ఇక ఈ రెండిట్లో ఏది కొట్టినా సరే సూపర్ డొప్పర్గా ఉంటుంది. ఫంగిసైడ్లో టాప్ 1 నాకు తెలిసి ప్రోమోసాల్ ఉంటే రెండోది కస్టోడియా ఉంటుంది. కస్టోడియా కూడా టాప్ 1లో ఉండాల్సిన మందులే. మనం చెప్పాను కదండి ఒక 5 రకాలు ఉన్నాయని. 5 అన్నీ ఫస్ట్లో ఉండేవి. వాటిలో రూపాయి పోయినా పర్లేదు అనుకుంటే కస్టోడియా తెచ్చి కొట్టచ్చు. కస్టోడియా దగ్గరికి తెచ్చి ఇట్లా కొట్టగలిగి తిట్టంటున్న వాటికి ఈ పసుపు కలర్ పోయి వేరుకులుడు పోయి తెగులు ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ భూ సంబంధిత తెగులు అన్నీ క్లియర్ అయిపోయి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అవి కొట్టిన 3వ రోజు 4వ రోజు అయితే BASF ఎక్స్పోనస్ కానీ కాంబినేషన్స్తో ట్రేసర్ కొట్టగలిగితే మొక్కలు ఇలా నీట్గా ఫ్రెష్గా నీట్గా చాలా క్వాలిటీగా ఉంటాయి. తెగులు మందు కొట్టి 3వ రోజు 4వ రోజు టెక్నికల్గా ట్రేసరు కాంబినేషన్స్తో ఎక్స్పోనస్ ఇక ఎంత చక్కగా క్వాలిటీగా ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ రేంజ్లో ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు సాఫ్ కొట్టే ఉండి ఉంటారు, రెడామిల్ గోల్డ్ కొట్టే ఉండి ఉంటారు. అయినా నాకు తెలిసి పెద్దగా అనిపించలేదు. ఇదే బెడ్లోని రకరకాలుగా ఉంది నారు. సో మరి ఏదో మందు కొడుతున్నారు. నాకు తెలిసి ఈ రెండు మీరు కొట్టగలిగితే సూపర్ డబ్బర్ కొట్టదు. నారు బతికించుకోవచ్చు. ఇదిగో మళ్ళీ పక్క కూడా నాటేసి